ఈ ప్రజాపాలన పేరుతో ముందుకెళ్తా ఉన్నారు. మరి కాలయాపన చేస్తారా? ఈ కేసులు ఏమైనా తేల్చే అవకాశం ఉందా? ముందుగా యువతి ప్రేక్షకులకు పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మీకు నమస్కారం అండి. యా. ఇప్పుడు నిప్పు లేనిదే పొగరాదు. హ్మ్. ఏదో డైవర్షన్ చేసే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. హ్మ్. దేశంలోనే అతిపెద్ద పార్టీ, దేశంలోనే సుదీర్ఘంగా అన్ని ప్రాజెక్టులు దేశానికే స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ. హ్మ్. మూజువాని ఓటుతోన ఆర్టికల్ 3 ప్రకారం ఆ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు సహకరించకున్నా హ్మ్. మరి మూజువాని ఓటుతోన ఆర్టికల్ 3 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల మేరకు ఇచ్చినటువంటి పార్టీ. హ్మ్. మరి ఇవన్నీ త్యాగాలు ఉన్నాయి, ఇవన్నీ లక్ష్యాలు ఉన్నాయి, ఇవన్నీ సిద్ధాంతాలు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హ్మ్. మరి వ్యక్తిగతంగా కక్షపూర్వకంగా చేసేయాల్సినవి ఏమీ ఉండవు. హ్మ్. అలా చేసుకుంటూ పోతే మరి ఈ రాజ్యాంగ పద్ధతిలో పోలీసు విచారణ, రాజ్యాంగ పద్ధతిలో ఉన్నటువంటి అంశాల మీద చూడదు. మీరు చూస్తున్న రాజకీయాలు గత పక్క రాష్ట్ర రాజకీయాలు మీరు చూశారు. హ్మ్. అప్పుడే ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయని. కానీ ముఖ్యంగా ఇది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఇది లొట్టపీసు కేసు అంటే మరి లొట్టపీసు కేసుకు మరి మీ వెనక అంతమంది ఎందుకు? హ్మ్. ఒకరు పోయి రావచ్చు కదా. హ్మ్. మేము కూడా అనొచ్చు లొట్టపీసు కాదు అంతమంది ఎందుకు, ఆ గుంపులు ఎందుకు, హ్మ్. ఆ గోళ్ళు ఎందుకు, హ్మ్. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర గగ్గులెట్టడం ఎందుకు? ఓకే. ఏమైనా తెలంగాణ ఉద్యమమా, లేకపోతే ఏమైనా భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతున్నారా, హ్మ్. లేకపోతే దేశానికి ఏమన్నా అమూల్యమైనటువంటి ఒక సంపదను ఇస్తున్నారా? హ్మ్. జాతీయ స్వాతంత్ర సమరయోధుల హ్మ్. ఇవన్నీ కాదు కదా. అవును. ఏదో డ్రామాలు చేసి మభ్యపెట్టేది వాళ్ళు చేస్తున్నారు, హ్మ్. కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. డ్రామాలు చేసి వాళ్ళు చేసిన తప్పులు సరిపడ మా రూపుమాపు కోసం హ్మ్. దాచిపెట్టనీకే హ్మ్. వాళ్ళు నాటకం ఆడుతున్నారు. అవును. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏ ఎంక్వైరీ అయినా ఇప్పుడు ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు, సిబిఐ, ఈడీ, అదేవిధంగా సిట్ అనేది, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ అనేది కూడా ఇవన్నీ స్వయం ప్రతిపత్తి గలటువంటి సంస్థలు, ప్రభుత్వ సంస్థలు. హ్మ్. దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, దానికి ఒక లీగల్ సెల్ ఉంటుంది, ఓకే. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఆ సిస్టాన్ని గౌరవిస్తూ వెళ్ళి విచారణ ఇస్తే విచారణకు హాజరై రావాలి. హ్మ్. కాబట్టి అంతా అట్లాగా మళ్ళీ వచ్చి గమ్మత్ ఏంటంటే ఒక ఊర్లో పెళ్ళి అవుతుంటుంది. హ్మ్. పెళ్ళి అయ్యేటప్పుడు నలుగు పెడతారు, హ్మ్. నలుగు పెడతారు పిల్లగానికి. నలుగు పెట్టక ముందు డబ్బులు కొడతారు, హ్మ్. నలుగు అయిపోయి స్నానం చేసినాక మళ్ళీ డబ్బులు కొడతారు. అట్లా పోయేటప్పుడు ప్రెస్ మీటు, హ్మ్. వచ్చినాక ప్రెస్ మీటు. హ్మ్. ఏంది ఇది? దేశం లెక్క అని ఉందా ఈ సంస్కృతి? హ్మ్. ఆ? ఇప్పుడు గడ్డి స్కామ్లో లాలూ ప్రసాద్ గారు వెళ్ళారు, వెళ్ళి వచ్చారు. ఓకే. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి వెళ్ళి వచ్చారు, జయలలిత వెళ్ళి వచ్చారు విచారణకు. అవును. ఎంతోమంది ముఖ్యమంత్రులు, సిబి సొరంగా పోయి వచ్చారు, జార్ఖండ్ విముక్తి పార్టీ సమితి, ఆయన కూడా రాష్ట్ర సాధకుడే. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్య పరిపాలన జరిగినప్పుడు, అవకతవకలు జరిగినప్పుడు, ఏదన్నా అవినీతి జరిగినప్పుడు హ్మ్. ఖచ్చితంగా మరి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, అధికారులను గౌరవిస్తూ పోయి అటెండ్ అయ్యి వాళ్ళకు సమాధానం చెప్పి రావాలి. హ్మ్. అట్లా కాకుండా ఒక సినిమా వీళ్ళకు మంచి ఎంజాయ్మెంట్ అయిపోయింది. హ్మ్. ఎట్లా అంటే ఒక అక్క, ఒక బావ, ఒక తమ్ముడు, ఓ బామ్మర్ది, ఇది సినిమా అంటున్నాయి ఒకప్పుడు. హ్మ్. ఇప్పుడు వీళ్ళకి మంచి ఎంజాయ్మెంట్ అయింది. ఇప్పుడు వీళ్ళకు హ్మ్. ఒక పక్క దేశంలో చాలా ఘోరం అండి. హ్మ్. దేశంలో గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు కులాలకు, మతాలకు, రాష్ట్రాలకు అతీతంగా హ్మ్. చేసుకుంటుంటే తెలంగాణ భవన్లో డ్రామాలు వేస్తారు వీళ్ళు. హ్మ్. డ్రామాలు వేసి గుడ్డలు పట్టుకొని ఒక ముఖ్యమంత్రి హ్మ్. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గుడ్డలు పట్టుకున్నాడా? హ్మ్. గుడ్డల సంస్కృతి ఏ రాష్ట్రానికి? పక్క రాష్ట్రానికి. హ్మ్. మనది కాదు. గుడ్డ పట్టుకొని చంపేస్తా, నరికేస్తా, ఏంది ఏం డ్రామాలు? సిగ్గుశరం ఉందా, తెలివి ఉందా? 10 సంవత్సరాలు పరిపాలించిండు. హ్మ్. ఇదేనా రాజకీయం, ఇదేనా రాజ్యాంగం? ఇప్పుడు అడగటం లేదనే. హ్మ్. కాబట్టి ఆడ మళ్ళీ స్పీకర్ను, ఒక దళిత స్పీకరు, పెద్ద మనిషి ఆయన, 2 సార్లు మంత్రి, హ్మ్. స్పీకరు, హ్మ్. ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నుకున్నటువంటి స్పీకర్ని పట్టుకొని కూర్చోమంటాడు లేవంటాడు అని అవమానిస్తారా? హ్మ్. ఇవన్నీ ఉన్నాయండి. హ్మ్. ఇదే బీఆర్ఎస్ పార్టీలో మా దళిత నాయకులు ప్రశ్నించాలి. ఇదేంది, ఇదేం కథ అని. హ్మ్. చదువుకున్నటువంటి మేధావులు ఉండరు, చదువుకున్న డాక్టర్ చేసిన మేధావులు ఉండరు బీఆర్ఎస్ పార్టీలో. వ్యతిరేకించాలి. ఇది కాదు ఈ డ్రామాలు లేం అది. హ్మ్. పోరాటాలకు నిలయంగా తీసుకున్న తెలంగాణ భవనం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండు ఆ స్థలం 2004లో, పుణ్యాత్ముడు. హ్మ్. ఆ గోడలు కూడా ఆ కంపెనీ ఈ కంపెనీతో అడుకొచ్చుకున్న గోడలు అవన్నీ కూడా మేము నీళ్ళు పోసినాం దానికి. అవును. దాంట్లో పవిత్రంగా ఒక విధానాన్ని, పవిత్రంగా ఒక సిద్ధాంతపరంగా కట్టుకున్నటువంటి భవనంలో ఈ డ్రామాలు ఏందండి? హ్మ్. డ్రామా కంపెనీ మీది. హ్మ్.
అంటే మరి మీ వైఫల్యాలను ప్రజలకు ఎలా ఒకటండి వివరించాలి? వాళ్ళు డ్రామా చేశారంటే ఏదో ఒక పాదయాత్ర కార్యక్రమం- అది మీరు సమర్థిస్తారా? అంటే ఇప్పుడు ఒక ఫోర్త్ ఎస్టేట్ గా వ్యంగ్యంగా చేయకూడదు, ఏమండి, ఒక తప్పే ఫోర్త్ అది. ఎస్టేట్ గా అవును, మరి గతంలో మరి ఎవరు చేశారు? బీజేపీ వాళ్ళు కూడా చేశారు. బీజేపీ ఏం చేసింది? మీ 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 ఎవరి మీద వాడు కూడా స్కిట్లు కూడా బయటపడుతుంటే కూడా వాళ్ళు కూడా ఏం చేసింది? రాహుల్ గాంధీ మీద అట్లా ఇప్పుడు బీజేపీ ఎవరు చేసినా తప్పే, మరి దాన్ని ఖండించాల్సిందే. బీజేపీ చేసినట్టే ఈ రాష్ట్రంలో బీజేపీ క్లోజ్ అయిపోయింది, లేదు కదా. ఎవరు చేసినా కూడా ఎవరు చేసినా తప్పే మీరు అన్నట్లు. ఇట్లా చేయొద్దు. అదే ఆ రోజు రాజ్యాంగం, మరి ఆ రోజు గణతంత్ర దినోత్సవం, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో గతంలో చాలా వీడియోలు మనం చూసాం. కేసీఆర్ గారి మీద బాతాల పోసెట్ అని చెప్పేసి ఆయన మీద కూడా చాలా రకరకాలుగా చేశారు కదా, అప్పుడు కూడా స్కిట్లే కదా ఇవన్నీ కూడా. బాతాల పోసెట్ అంటే యూట్యూబ్ ఛానల్, అది ఏదైనా కానీ అది చేశారా లేదా? రాజకీయ పార్టీ వాళ్ళు లోపడేసిందిగా, లోపడేయలే అతను లోపడేసారు కదా. మళ్ళీ ఇప్పుడు మేమే ఎలా లోపడ మరి మరి మీ చేతిలో అధికారం ఉంది. అవునండి, ఏదైనా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా లౌకికవాదంతో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో తాటాకు సప్పట్లకు, బచ్చగాలకు, లుచ్చగాలకు అదిరిపోయే పార్టీ. కానీ ఇక్కడ రాములు గారు ఒకటి ప్రాబ్లం ఏంటంటే, మీరు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ బలగుద్దుతూ చెప్తా ఉన్నారు. సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు, కానీ కాలయాపన జరుగుతుంది తప్పితే దాని మీద ఎటువంటి ఎంక్వైరీల పేరు మీద కాలయాపన చేస్తున్నారు. విషయాన్ని అంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు తప్పితే ఈ 6 గ్యారెంటీలు పక్కకు పోతున్నాయి, అదేవిధంగా 420 హామీలు పక్కన పోతున్నాయి, అభివృద్ధి ఏంటంటే పక్కన పోతుంది. ఈ మెస్సీని తీసుకొచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, అందాల పోటీలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ ఎవరు చర్చకి రాకుండా ఉండాలి అంటే, ఈ మూసీది కూడా ఎవరికి చర్చకి రాకుండా ఉండాలంటే, హైడ్రాది కూడా చర్చకి రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేయాలనేది ఒక ఉద్దేశంగా పెట్టుకున్నారనేది వాళ్ళు విమర్శిస్తారు. ఒకటే సార్, గతంలో దొంగతనం లంగతనం చేసిన ప్రతి ఒక్కడు కూడా జై తెలంగాణ అంటే అన్ని సమసిపోతుంది. అట్లా ఉండే సెంటిమెంట్. అప్పుడు లంగలు దొంగలంతా వచ్చిండ్రు, జై తెలంగాణ అన్నారు. యూనివర్సిటీకి వచ్చి ప్రతి ఒక్కడు షీకిపోయినోడు పైకి వాళ్ళు వచ్చిండ్రు, అందరూ ఆరిపోయిండ్రు. ఇప్పుడు సంక్షేమం వేరండి, పాలన వేరు, సంక్షేమం వేరు, కేసు వేరు. దానికి 3 పడితే ఎట్లా? అది జరుగుతూనే ఉంటుంది. అధికార యంత్రాంగము, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం అది పాలన జరుగుతూనే ఉంటుంది. అది వేరు, ఈ కేసు వేరు. ఈ కేసును తప్పించుకోనికే ఈ మేనిఫెస్టో సంబంధం ఏంది? మేనిఫెస్టో కేసును తప్పించుకునే ఇదే ఉంటే వాళ్ళు ఎందుకు సవాల్ చేస్తూ ఉంటారు? ఒకటే అండి, ఇప్పుడు బాగా నేర్చుకున్నారు వాళ్ళు, ముచ్చట్లు బాగా నేర్చుకున్నారు. ముచ్చట్లన్నీ అయిపోయినాయి. ముచ్చట్లు ఆడినాం, పాడినాం, అన్నా గిన్నావు బాగా చెప్పారు, లేపారు. కానీ ఇప్పుడు అదంతా లేదు. స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు నడుస్తుంది అది. నువ్వు చట్టాన్ని గౌరవించు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించు. నువ్వు పోయి చెప్పుకోనికి ఏమైతే నేను చేయలేదు అని చెప్పు. కేటీఆర్ గారే అన్నారు కదా, ఏదో 1, 2, 3 తలమాసిన ఏదోలను చేస్తే చేసిండొచ్చు. రికార్డు కేటీఆర్ అన్నాడు ఆ మాట. చేస్తుంటే ఒప్పుకున్నారుగా, బరాబర్ అండి. ఇప్పుడు హోం మంత్రి ఎవరండి ఈ రాష్ట్రానికి గతంలో? మహమ్మద్ అలీ సారే కదా. మరి ఆయనకి ఎందుకు పిలుస్తలేరు? ఆయన నేతృత్వం కదా, నాకు బాస్ ఆయనే కదా. మరి ఆయన పిలిపించి మాడితే అయిపో కదా, మరి ఆయన ఎందుకు పిలుస్తలేరు? మాజీ ఎస్ఐబి ప్రభాకర్ రావు గారు ఆధ్వర్యంలో జరిగిందని కూడా అది కూడా ఈయన ఆదేశాల మేరకే అని చెప్పేసి మాట్లాడతారు సార్. హోంశాఖ మంత్రి ఉన్నాడు, మైనార్టీ. మరి ఆయన పిలిస్తే మొత్తం బయటపడుతుంది. ఆయన కదా డిపార్ట్మెంట్ బాస్. ఆయన పిలిస్తే ఆయన మొత్తం, ఎందుకంటే ఆయనకు నోటీసులు ఇవ్వండి. అవునండి, నోటీసులు ఇవ్వంటే ఆయన డమ్మీ చేసిండ్రు. అమాయకుడు ఆయన. మా చదరగట్ల పాపం పాలు పోసుకుంటాడు, మైనార్టీ అమాయకుడు. అమరకేమాలు పూర సాగు మాలమే అంటాడు. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావు గారు కూడా అంతే, ఆయన ఖమ్మం నుంచి ఇక్కడ హైదరాబాద్కు ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ ఉంది సార్ అంటే, అరే అప్పకి నయమాలం పోయి సాగు పూస అన్నాడు. ఓ చిన్న కానిస్టేబుల్ హోంగార్డు అంటే అంత పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితి. కాబట్టి ఏదో జిమిక్స్లు గింబిక్స్లు కాదు, ఈ నిప్పులేని పొగ రాదు, ఎవ్వడు తిక్కోడు కాదు. తెలంగాణ ప్రజలు స్పష్టంగా తెలివితోనే ఉన్నారు. అవన్నీ జరిగినాయి. ఫామ్ హౌస్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగిందో తెలుసు అందరికీ. ఈ దీంట్లో ట్యాపింగ్లో తెలుసు, ఎంతమంది ఆగమైంది తెలుసు, ఎంతమంది జైలుకు అని చెప్పు. ఇప్పుడు తిరుపతి అన్న జైలుకుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ చేసేది ఏంటో చేసి ఉండొచ్చు, కానీ మరి ఇంత దారుణంగా ప్రతి ఒక్కళ్ళని దాదాపు లక్షల్లో చేశారు కదంటాను. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఒకటే సార్, నేను ధర్మంగా ఉన్నా, నేను నిజాయితీగా మాట్లాడుతున్నా, నేను చేయలేదు అంటాడు. చేయలేదని నీ పిల్ల మీద ఒకటి అదే అన్నాడు సార్. ఉండండి, పిల్ల మీద ఒకటి, పిల్లలు ఉండగా నీకు పిల్ల మీద ఒకటే రాదు.
మా వాళ్ళు అదే ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అంటున్నాడు. కేటీఆర్ ఇప్పుడు హరీష్ రావు, ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నాడా మీ మంత్రుల మీద? ఎవరు చెప్తున్నాడు? రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు అంటున్నారు. తీయండి. వాళ్ళు మాడుతుందండి. ఇప్పుడు దొంగ దొంగ దొంగను దొంగ దొంగ దొంగనే దొంగ దొంగ అంటే ఎట్లా? ఇప్పుడు ఆధార్ ఉంటే చూపించండి, నువ్వు వేయి, మరి మీరు వేయండి, మీకు హక్కు ఉంది కదా, రాజ్యాంగంలో హక్కు ఉంది కదా. ఇవన్నీ మాటలు, గుడ్డి తెలంగాణ ఎడి తెలంగాణ కాదు, మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు వినరండి. కాబట్టి ఒకటే చెప్తున్నాం యువటీ ద్వారా, స్వచ్ఛందంగా వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ విషయాలు చెప్పుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ మా పోరగాళ్ళను లేపుతుండ్రు, జై తెలంగాణ జై తెలంగాణ. మా మహిళలు వాళ్ళు పోయి వాడుకొని ఒకడు యాక్షన్ చేస్తాడు పడుకున్నట్టు, మొన్న ఒకడు యాక్షన్, మరి రేపు ఎవడు యాక్షన్ చేస్తాడు. రోజు ఒక ఎపిసోడ్ అయిపోయింది, సినిమా టైటిల్ లాగా అయిపోయింది. నేను మొన్ననే ఫేస్బుక్లో పెట్టినా, మొన్న ఎవరు ఈరోజు ఎవరు రేపు ఇంకెవరు అని. మరి రేపు ఎవరు చేస్తారు యాక్షన్? సొమ్మసిల్లినట్టు అడ్డం పడినట్టు ఇవన్నీ ఏం డ్రామాలు అండి. కాబట్టి ఇవన్నీ కాదు, మీరు 10 years పరిపాలించారు కాబట్టి పద్ధతిగా ప్రజాస్వామ్య వెళ్ళండి. ఏమైనా తప్పులు చేస్తే చెప్పండి. ఈ తెలంగాణ సమాజానికి మా వల్ల తప్పు జరిగింది, అయ్యా క్షమించండి అని చెప్తే అది ఉందాతనం ఉంటుంది. గతంలో చాలా ముఖ్యమంత్రులు చాలా మంది కూడా అన్ని స్కాములో మీకు తెలిసే ఉంటుంది. 2G స్కామ్లో రాజా గారు ఓటుకు నోటు కేసులో మరి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారా? ఓటుకు నోటు కేసు అంటే ఏమండి, అది అందరు చేసేది ఒక మాట. 100 కోట్లు అందరు అగో ఓట్లు కొనేది దొరికారు కదా, అందుకని ఒకటి సార్. ఆయన కుంభకోణం చేయలే, ఎరువులో కుంభకోణం ఏం చేయలే, పశుగ్రాసం ఏం చేయలేదు. అవును, ఒక 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 ఎమ్మెల్యేనో ఒక ఎందుకు వీళ్ళు ఎంతమంది ఉన్నారు మా తెలియదా? చెప్పాలి నేను, ఫోన్లతో సాగి తీర్పిస్తాను నేను. సబితను ఎంత కొన్నారు, కృష్ణారావు ఎంత కొన్నారు, మా గాంధీ గారిని ఎంత కొన్నారు, ఇట్లా అనేక ఎర్రబల్లి గారిని ఎంత కొన్నారు, ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర లేవా? ఎవడేమి శుద్ధ పుస్తకం ఆయన కూడా కొనేసిండు. దొరికితే దొంగ అండి, దొరకపోతే దొర. సీసీ కెమెరాలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి పడుతున్నారు. అట్లా పట్టియాలని కూడా అందరూ పట్టిస్తారు. వాంటెడ్ అది. మరి ఆయన ఇంకా బీఆర్ఎస్ రిజైన్ చేయలేదు అంటున్నాడు కదా. అది ఆయన సొంత పూర్తి కథ, ఆయన సొంత విధానం, ఆయన ఆలోచన విధానం, ఆయన మనసులో ఉంది. చూద్దాం దాని తర్వాత ఇవన్నీ ఉండే సార్. రైట్ మన విజయసాగర్ గారు, ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం, మరి ఇది బీఆర్ఎస్ మెడకు చుట్టూ